పరిశుద్ధ దైవ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం మరొకసారి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. చాలు ప్రియులారా, ఈ మాట చదివినప్పుడు చాలా భయమేసింది. ఈ మాట వింటున్నప్పుడు మీకు కూడా దైవ భయం రావాలి తప్పనిసరిగా. కారణం ఏంటి అని అంటే, మేలుకు ప్రతిగా కీడు చేస్తే అట్లాంటి వారి ఇంట్లో నుండి కీడు తొలగిపోదట. ప్రియులారా, మీరు ఆలోచించండి. మేలు చేసిన వాడికి మనం చేత అయితే మేలే చేయాలి. మేలు చేసిన వాడికి మేలు చేయటం మరలా నీకు చేత కాకపోతే మౌనంగా ఉండటం మంచిది. కానీ మేలు చేసిన వాడికి ఎప్పుడూ మనం కీడు చేయకూడదు. మేలు చేసిన వాడికి మనం కీడు చేస్తే అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వాక్యం రాయబడి ఉంది, మేలు చేసిన వారికి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు మేలు చేసి ఉండాలి. కష్టంలో మనం ఉన్నప్పుడు, కృంగిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మరణమే శరణము అనుకున్న పరిస్థితులలో, మనకంటూ ఏ దిక్కు లేనప్పుడు మనకు మేలు చేసిన వారు మనకు ఉంటారు. అట్లాంటి వారి విషయంలో ఒక్కొక్కసారి వాళ్ళ విషయంలో మనకు బాధ కలిగిన, మనకి ఇంతకుముందు మేలు చేసిన వారి విషయంలో ఏదైనా మనకి కష్టం అనిపించినా, మనకి మేలు చేసిన వారి విషయంలో మనం మాత్రం కీడు చేయకూడదు. చేస్తే ఏమైంది? మనకు మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తే ఏమైంది అని అంటే, ఇప్పుడు చదవండి మీరు స్పష్టంగా ఆ మాటని చదవండి ఒకసారి. 13వ వచనం, మేలుకు ప్రతిగా కీడు చేస్తే వాడి ఇంట్లో నుండి కీడు తొలగిపోదు. అంటే మేలు చేసిన వాడికి, నీకు మేలు చేసిన వాడికి నువ్వు కీడు చేస్తే నీ ఇంట్లోకి వచ్చిన కీడు తొలగిపోదట. అంత ప్రమాదం. ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో మేము ఆలోచిస్తూ ఉంటాం, ఎంత ప్రార్థన చేసినా ఈ ఇంట్లో నుంచి కీడు తొలగిపోవట్లేదేంటి? ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ ఇంట్లో నుంచి కీడు తొలగిపోవట్లేదేంటి? ఉపవాస ప్రార్థన చేసిన, కన్నీటి ప్రార్థన చేసిన, వరాలు ఉన్నటువంటి దైవజనులను తీసుకొచ్చి ప్రార్థన చేయించిన ఆ ఇంట్లో ఉన్న కీడు తొలగిపోవట్లేదేంటి అనే ఆలోచన వచ్చింది. ప్రియులారా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, మేలు చేసిన వారికి మనం కనుక కీడు చేస్తే, వినండి, మన ఇంట్లో ఉన్న కీడు తొలగిపోదట. అప్పుడు అర్థమైంది ఈ వాక్యం. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు మేలు చేసిన వారికి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా వారి వలన కష్టం వచ్చినా ఎప్పుడూ వారికి మాత్రం కీడు చేయొద్దు. చేస్తే మీ ఇంట్లో ఉన్న కీడు తొలగిపోదట. గనక దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేయాలి. పరిశుద్ధ దైవ గ్రంథములో అతల్య అనేటువంటి ఒక తల్లి ఉంది. ఆ అతల్య అనేటువంటి ఆ తల్లి వాస్తవానికి అతని కుమారుడు అహజ్యా అనే వ్యక్తి రాజుగా ఉండి యోధా దేశాన్ని పరిపాలన చేశాడు. కొంతకాలం తర్వాత ఈ అతల్య కుమారుడైనటువంటి అహజ్యా అనే రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అతల్య దురుద్దేశముతో, అధికార కాంక్షతో, పదవి వ్యామోహముతో
ఈ అతల్య చేసిన పని ఏంటి అని అంటే, నా కొడుకు ఎటు చచ్చిపోయాడు, నా కొడుకు తర్వాత నేనే దేశాన్ని పరిపాలించాలి, నా కొడుకు తర్వాత నేనే రాజ్యాన్ని పరిపాలించాలి అని ఆ అతల్య కంకణం కట్టుకున్నదై ఒక ఆలోచన చేసింది. ఏంటి అని అంటే, ఈ అతల్య కుమారుడైనటువంటి అహజ్యా చనిపోవటం వలన ఈ అతల్యకి ఏం కలిగింది అని అంటే, నా కొడుకు తర్వాత నేను రాణి అవ్వాలి, నా కొడుకు తర్వాత నేనే పరిపాలన చేయాలి అనే ఒక అధికార కాంక్షతో, పదవి వ్యామోహముతో తన కొడుకు పిల్లలందరినీ నిర్దాక్షిణ్యంగా చంపించేసింది. వినండి, తన కొడుకు పిల్లలు అతల్యకి ఏమవుతారు? మనవాళ్ళు అవుతారు కదా. వాస్తవానికి తన కొడుకు పిల్లలని, ఆ మనవాళ్ళని బాధ్యతగా కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఈ అతల్యకు ఉంది. కానీ ఈ అతల్య ఏం చేసింది అని అంటే, పదవి వ్యామోహం ఎంత ప్రమాదమో చూడండి, అధికార కాంక్ష ఎంత ప్రమాదమో చూడండి. ఈ అతల్య చేసిన పని ఏంటి అని అంటే, చివరికి కడుపును పుట్టినటువంటి కుమారుడి పిల్లలు మనవాళ్ళు అయినా కానీ నిర్దాక్షిణ్యంగా రాజకుమారులందరినీ చంపించేసి ఆమె సింహాసనం మీద కూర్చొని, ఇప్పుడు రాజకుమారులు ఎవరూ లేరు కనుక నేనే రాణిని, నేనే పరిపాలన చేస్తాను అని పరిపాలన చేయటం ప్రారంభించింది. అయితే ఆ సమయంలో దేవుని మహాకృపను బట్టి అహజ్యాకి ఒక కుమారుడు ఉన్నాడు. పేరు యోవాషు. అందరూ చెప్పండి, ఏం పేరు? యోవాషు. వాస్తవానికి ఈ ముసలమ్మ అనుకుంది, ఈ అతల్య అనుకుంది, రాజకుమారులందరినీ నేను చంపించాను, ఇక నేనే రాణిని అనుకొని పరిపాలన చేస్తూ ఉంది. కానీ గమనించినట్లయితే ఆ సమయంలో నెలల పిల్లగాడైనటువంటి యోవాషు అనేటువంటి ఆ రాజు యొక్క కుమారుణ్ణి, ఆమె యొక్క ఆ కుమారుడి యొక్క మేనత్త కంకణం కట్టుకొని, ఈ పిల్లోడిని నేను ఎలాగైనా బ్రతికించాలి, ఈ పిల్లోడిని నేను ఎలాగైనా ఆ ముసలిదాని కంటపడకుండా అందరిని చంపించేస్తూ ఉంది కదా, ఈ పిల్లోడిని తప్పించాలి అని ఆ పిల్లోడి యొక్క మేనత్త ఆ పిల్లోడిని తప్పించేసింది. వినండి, తీసుకెళ్ళిపోయి తన భర్తతో చెప్పి సుమారుగా 6 సంవత్సరాలు దేవుని మందిరములో దాచిపెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ఆ పిల్లోడు 6 సంవత్సరాలు పెరిగాడు. నెలల పిల్లోడు దగ్గర నుండి చావు బ్రతుకుల్లో ఉన్న ఆ పిల్లోడిని, వినండి, తన నాయనమ్మ చంపేసిద్దని మేనత్త జ్ఞాపకం చేసుకొని ఆ పిల్లోడిని తప్పించి మందిరంలో దాచిపెట్టింది. ఆలన పాలన ఆ పిల్లోడి యొక్క పరిస్థితి అన్ని ఈ తల్లే చూసుకుంది, మేనత్తే చూసుకుంది. మేనత్త భర్త మంచి సేవకుడు, ఆయన పేరు కూడా యెహోయాదా. అందరూ చెప్పండి, ఏం పేరు? యెహోయాదా. వినండి, ఈ యెహోయాదా కూడా, ఈ మేనత్త భర్త అయినటువంటి యెహోయాదా దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా, దైవ భయము కలిగిన వాడుగా, దేవుని మందిరములో యాజకత్వం చేసేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, వీళ్ళిద్దరూ కలిసి ఈ పిల్లోడిని మందిరములో 6 సంవత్సరాలు ఎవరి కంట కనపడకుండా జాగ్రత్తగా పెంచారు. ఆ తర్వాత 7వ సంవత్సరంలో ఆ పిల్లోడిని బయటికి తీసుకొచ్చి, వినండి, ఆ దేశంలో ఉన్న, యోధా దేశంలో ఉన్న యాజకులందరినీ పిలిపించి, సేవకులందరినీ పిలిపించి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ చెప్పి, రాజకుమారుల్లో అందరూ చచ్చిపోయారు అనుకున్నాం మనం, రాజకుమారుల్లో అందరూ చచ్చిపోలేదు, ఒక్కడు మిగిలిన్నాడు, ఆ ఒక్కడు పేరే యోవాసు. ఆ యోవాసుని మేము ఇలా కాపాడాం, 6 సంవత్సరాలు మందిరంలో దాచిపెట్టాం, ఆ పిల్లోడు ఇప్పుడు ఇదిగో 7వ సంవత్సరంలోకి వచ్చాడు, రాజుగా సింహాసనం ఎక్కడానికి రాజుగా కొడుకున్నాడు అని ఆ పిల్లోడిని తీసుకొచ్చి మందిరములో అందరి పెద్దల సమక్షములో, వినండి, అతనికి పట్టాభిషేకం
చేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా 7వ సంవత్సరం వయసు వచ్చేసరికల్లా ఈ యోవాషుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇతడు 7వ సంవత్సరం సింహాసనం మీద కూర్చొని 40 సంవత్సరాలు యోధా దేశాన్ని పరిపాలన చేశాడు. వినండి, మనం గమనించినట్లయితే వాస్తవానికి పిల్లోడు ఎప్పుడు చచ్చిపోవాలి? నాయనమ్మ చేతిలో ఎప్పుడో చచ్చిపోవాలి. మరి ఎవరు బ్రతికించారు? మేనత్త మేనమామ బ్రతికించారు. బ్రతికించడమే కాదు, ఆ పిల్లోడిని తీసుకెళ్ళి రాజుగా చేశారు. అయితే మరి చిన్నవాడు కదా యోవాషు, 7 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని ఎలా పరిపాలించగలడు? 7 సంవత్సరాల వయసులో మొహం కడుక్కోవటమే చేత కాదు కదా. అట్లాంటి పిల్లోడు దేశాన్ని ఎలా పరిపాలించగలడు అని ఆలోచించినట్లయితే ఇతని మేనత్త భర్త చాలా దైవ భయం కలిగిన వాడు, చాలా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇతని మేనత్త భర్త ఏం చేశాడు అని అంటే, సింహాసనం మీద ఈ పిల్లలను కూర్చోబెట్టి చేయవలసిన కార్యమంతా, చేయవలసిన పనులన్నీ ఈ మేనమామే చేసుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ సింహాసనం మీద మాత్రం ఎవరిని కూర్చోబెట్టాడు? యోవాషును కూర్చోబెట్టాడు. వినండి ప్రియులారా, ఆ తర్వాత 7 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కినటువంటి ఆ పిల్లోడికి బుద్ధి నేర్పాడట మేనమామ. దేవునికి స్తోత్రం. వాక్యము నేర్పాడట మేనమామ. వాక్యము నేర్పటమే కాదు, బుద్ధి నేర్పటమే కాదు, ధర్మశాస్త్రాన్ని పఠింపజేశాడట. ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన విషయాలలో మెలకువలు నేర్పాడు. రాజ్య పరిపాలన విషయంలో యథార్థంగా ఉండటం నేర్పించాడు. దేవునికి ఇష్టంగా పరిపాలన చేయటం ఎలాగో అవన్నీ నేర్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలా అలా నేర్పేవాళ్ళు ఎవరున్నారు? వినండి ప్రియులారా, అంత చిన్న వయసులో మేనత్త మేనమావ బాధ్యత కలిగి జ్ఞానం నేర్పాడు, వాక్యం నేర్పాడు, బుద్ధి నేర్పాడు. కానీ ఈనాటి దినాల్లో ఈ నేర్పేవాళ్ళు తక్కువైపోయారు. అపవిత్రమైన మాటలు నేర్పేవాళ్ళు ఉన్నారు, మోసం నేర్పేవాళ్ళు ఉన్నారు, చెడుతనం నేర్పేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వివరించడానికి సమయం కాదు, కానీ వీటన్నిటిని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ తల్లి కాదు ఆమె, మేనత్త కూడా ఎంత బాధ్యత కలిగిన స్త్రీ. ఆ స్త్రీ మేనత్త భర్త ఎంత బాధ్యత కలిగిన వాడు. చాలా చక్కగా నేర్పవలసినవన్నీ నేర్పాడు. ఆ తర్వాత ఈ యెహోయాదానే అనగా ఈ వ్యక్తి యొక్క మేనమామే ఒక అమ్మాయినిచ్చి మంచి పిల్లను చూసి ఈ అబ్బాయికి పెళ్లి చేశాడు, ఈ రాజుకు పెళ్లి చేశాడు. వినండి, అన్ని రకాలుగా ఇతను పెద్దవాడై ఉండి ఇతనికి సపోర్ట్గా ఉండి రాజ్య పరిపాలన విషయంలో ఆలోచన చెబుతూ జ్ఞానం నేర్పుతూ బాధ్యత కలిగి సింహాసనం మీద కూర్చోబెట్టి పెళ్లి కూడా చేశాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంత బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు, చాలా సంతోషం. కన్న తల్లిదండ్రులు కాకపోయినా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యతగా చూసుకున్నారు. ఎంత ఆశ్చర్యం. సరే, విషయానికి వచ్చేద్దాం. ఆ క్రమం అదంతా గడిచిపోయిన తర్వాత ఈ యెహోయాదా అనేటువంటి ఈ వ్యక్తి ముసలివాడయ్యాడు, వయసు మీద పడిపోయింది. అప్పుడు ఇతను వయసు మీద పడిపోయి ఇతను చనిపోయాడు. ఎప్పుడైతే ఇతను చనిపోయాడో అప్పటి వరకు దైవ భక్తితో, దైవ భయముతో, దైవ జ్ఞానముతో పరిపాలన చేసినటువంటి ఈ ప్రత్యేకమైన యోవాషు తన మేనమామ చనిపోయిన తర్వాత ఒక్కసారిగా దేవునికి ఇష్టంగా ఉండటం, దేవుని చిత్తానికి లోబడి ఉండటం మానివేశాడు. అంతకుముందు అతను బ్రతికున్నంతకాలం, పెద్దవాడు బ్రతికున్నంతకాలం దేవునికి ఇష్టంగా పరిపాలన చేశాడు. ఎప్పుడైతే పెద్దవాడు దాటిపోయాడో దేవుడు భయాన్ని కోల్పోయాడు. వినండి, అంతకుముందు విగ్రహారాధన లేదు. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ పెద్దవాడు చనిపోయిన తర్వాత దేశంలోకి విగ్రహారాధన వచ్చేసింది. విగ్రహారాధనకి అవకాశం ఇచ్చేశాడు. ఈ యోవాషు విగ్రహారాధనకు అవకాశం ఇవ్వటమే కాకుండా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలకు కూడా అవకాశం ఇచ్చేశాడు. అలాంటి సమయంలో
ప్రవక్తలు కొంతమంది, దైవజనులు కొంతమంది వచ్చి, యోవాష, మీ మేనమా ఉన్నప్పుడు చక్కగా పరిపాలన చేశావు, మీ మేనమా ఉన్నప్పుడు మంచి పేరు తెచ్చుకున్నావు, మీ మేనమా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు మీ మేనమామ చనిపోయాడు. మీ మేనమామ చనిపోయిన తర్వాత నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశావు, దైవ భయాన్ని పక్కన పెట్టేశావు, నువ్వు రాజు అయి ఉండి చేయకూడని విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావు, ఇది క్రమం కాదు అని సేవకులు వచ్చి చెప్పారు. చెప్తే సేవకుల మాట వినలా. ఈ లోపల మేనమామ కొడుకు జకర్యా అనే వ్యక్తి వచ్చి, మేనమామ కొడుకు, మేనమామ ఎవరు? యెహోయా. ఈ మేనమామ కొడుకు వచ్చి రాజుతో, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలతో, ఆ దేశ ప్రజలతో, మీరు చేసేది ఇది న్యాయమైనది కాదు, మీరు దేవునికి విరుద్ధంగా ఇలా ప్రవర్తిస్తున్నారు కనుక మీరు నిశ్చయముగా వర్ధిల్లరు, మీరు ఏ పని చేసినా మీకు కలిసి రాదు, మీరు వర్ధిల్లరు అని చెప్పేసి నిష్పక్షపాతంగా, ఖండితంగా మాట్లాడాడు మేనమామ కొడుకు. ఆత్మతో నింపబడి మాట్లాడాడట. దేవుని ఆత్మ చేత నింపబడి వారు చేస్తున్న తప్పుని ఖండించాడు. ఎప్పుడైతే ఇలా ఖండించాడో, వాస్తవానికి మా మేనమామ లేకపోయినా మా మేనమామ కొడుకు నాకు మంచి మాటలు చెబుతున్నాడు అని సంతోషించవలసింది పోయి, చేసిన పని ఏంటి అని అంటే, మా మేనమామ కొడుకు ఏదో నన్ను ఎగస్ట్రా మాట్లాడుతున్నాడు కానీ వాడిని లేపేయండి అని ఆజ్ఞాపించాడు యోవాషు. వినండి ప్రియులారా, మేనమామ ఎక్కడో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న ఈ పిల్లోని తీసుకొచ్చి జ్ఞానము, విద్య, బుద్ధి నేర్పి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి కాకికి గద్దకి పోకుండా కాపాడి ఇంత వాణ్ణి చేస్తే, ఇప్పుడు ఎవరిని రంపించాడో తెలుసా ఈ రాజు? మేనమామ చేసిన మేలును మర్చిపోయి మేలు చేసిన వాడికి కీడు తలపెట్టాడు. వినండి ప్రియులారా, మేనమామ కొడుకని కూడా చూడకోకుండా నువ్వు నాకు ఎదురు చెప్తావంటరా అని చెప్పి చంపించేసేసాడు. వినండి, ఇప్పుడు మేనమామ కొడుకుని ఎవరు చంపారు? ఎవరు పొట్టను పెట్టుకున్నారు? యోవాషు. ఇంతకు మీరు గమనించండి, మేలుకి మేలు చేశాడా? మేలుకి ప్రతిగా కీడు చేశాడా? మేలుకు ప్రతిగా కీడు చేస్తే అది ఎంత ప్రమాదమో ఈ రాజు జీవితంలో తర్వాత మనం చదువుకుంటే అర్థమైంది. ఎంత ప్రమాదమైంది అని అంటే, దారుణాతి దారుణముగా ఆ ప్రాణ దోషం ఇతని మీదకి వచ్చిందట. మేలు చేసిన వాడికి కీడు చేసినందువలన. వినండి ప్రియులారా, ఆ తర్వాత మేనమామ కొడుకు చనిపోయిన తర్వాత దేవుడు చూశాడట, పైన దేవుడు చూశాడట. దేవుడికే బాధ అనిపించిందంట. ఏమని? నువ్వు నీకు మేలు చేసిన వాడి ఇంట్లో కీడు తలపెడతావా అని దేవుడికి బాధేసి ఆ పాపాన్ని క్షమించడానికి దేవుడు ఇష్టపడలేదట. ఇష్టపడక దేవుడు చేసిన పని ఏంటి అని అంటే, అతన్ని, వినండి, ఇతన్ని ఎవరినైతే చంపించాడో వాళ్ళ ప్రాణ దోషం ఈ వ్యక్తి మీదకి మరుసటి సంవత్సరమే దిగిపోయింది. తర్వాత సంవత్సరంలో, వినండి, ఈ ఇంట్లో కీడు మొదలైంది. వినండి, ఈ ఇంట్లో కీడు తొలగిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా యోవాషు ఇంట్లో కీడు తొలగిపోలేదేక. రోగం వచ్చింది, మంచాన పడ్డాడు. ఏంటి సంగతి అని ఆలోచిస్తే, వినండి ప్రియులారా, ఎవరికి కీడు చేశాడు? మేలు చేసిన వాడికి కీడు చేశాడు. ఆ దోషుడు ఇతని మీదకి వచ్చి మంచాన పడ్డాడు. తర్వాత 4 రోజులు గడిచిన తర్వాత తన ఇంటి వారే, తనతో ఉన్నవారే కుట్ర పన్ని ఇతన్ని ఎలాగోలాగా లేపేసేయాలి అని ఈ రాజు మీద కుట్ర పన్ని దౌర్జన్యంగా ఇతన్ని మంచంలో ఉండగానే చంపి పొడిచి చంపేసేశారు. ఎందుకు ఇలా చచ్చిపోయాడు అని ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అక్కడ, ఇతడు మేలు చేసిన వారికి కీడు చేశాడు. ప్రభునందు ప్రియులకు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, మీకు మేలు చేసిన వారికి మీరు ఎన్నడూ కీడు చేయొద్దు. కీడు చేస్తే ఏం జరిగిద్ది అని అంటే, మీ ఇంట్లోకి వచ్చిన కీడు తొలగిపోదు. అంత ప్రమాదం.
యోసేపుకి అన్నదమ్ములే కీడు చేశారు. సొంత అన్నదమ్ములే, రక్త సంబంధులే యోసేపుకి కీడు చేశారు. అన్నదమ్ములు గుంటలో వేసి తొక్కారు. చివరికి చంపటం ఎందుకులే అని చెప్పేసి దారిని పోతున్నటువంటి వ్యాపారస్తులకి అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత యోసేపు బాషరాని దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసగా ఒక ఇంట్లో పనికి ఉండవలసి వచ్చింది. ఒక బానిసగా వెట్టి చాకరీ చేస్తున్నాడు అన్ని దేశంలో. అలాంటి పరిస్థితుల్లో దేవుని మహాకృపను బట్టి అన్నదమ్ములే అమ్మివేసిన, అన్నదమ్ములే కీడు చేసిన దేవుడు మాత్రం అతన్ని విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. అందరూ దూరం అయ్యారు కానీ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు దూరం అయ్యారు, అన్నదమ్ములు దూరం అయ్యారు, బంధువులు దూరం అయ్యారు, రక్త సంబంధులందరూ దూరం అయ్యారు. యోసేపు ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ అతడు ఒంటరివాడు కాడు. కారణం ఏంటి అంటే అతనితో దేవుడు ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అయితే గమనించండి, దేవుడు తోడై ఉండి ఆ దేశంలో పాసి పని చేస్తూ, వెట్టి చాకరీ చేస్తూ, బానిస బ్రతుకుతున్న ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒకానొక దినాన ఆ ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేశంలో బానిసగా ఉన్న ఈ వ్యక్తి ఒక్కసారిగా దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. ఒకసారిగా హెచ్చించబడ్డాడు, ఘనపరిచాడు దేవుడు. కారణం ఏంటి అంటే దేవునికి నమ్మకంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్న దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఘనపరిచాడు. అయితే ఒకరోజు అన్నదమ్ములందరూ వేరే దేశంలో ఉన్నారు కదా అన్నదమ్ములు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కరువు రాగా ఆ కరువులో వీళ్ళు ఆహారం కొనుక్కోవటం కోసం ఐగుప్తు దేశం వచ్చారు. వినండి ప్రియులారా, చుట్టుపక్కల దేశాలంతా కరువు వచ్చింది. ఆహారం ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉంది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తు వస్తున్నారు. ఆ క్రమంలో ఇతని అన్నదమ్ములు కూడా ఆహారం కొనుక్కోవటం కోసం ఐగుప్తు వచ్చారు. దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, ఐగుప్తు దేశంలో యోసేపు సింహాసనాసీనుడై ఉండి దేశాన్ని పరిపాలిస్తున్న ఒక గొప్ప హోదాలో ఉండి, మొత్తానికి ఐగుప్తు దేశంలో ఆహారం ఉందన్న సంగతి ఈ యోసేపు యొక్క అన్నదమ్ములకు కూడా తెలిసింది. వాళ్ళు ఇప్పుడు ఆహారం కొనుక్కోవటం కోసం ఐగుప్తు దేశం వచ్చారు. ఈ దేశం రాగా ఈ దేశంలో ఆ ధాన్యం అమ్మే ఆ ప్రత్యేకమైన పని ఎవరు కలిగి ఉన్నారు అని మనం ఆలోచిస్తే యోసేపే ఆ ధాన్యం అమ్ముతూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చొని. అలాంటి సమయంలో తమ్ముడిని చూశారు అన్నలో. అందరూ వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారు. కానీ వచ్చిన వారికి తెలియలేదు అక్కడ ధాన్యం అమ్ముతున్నది మా తమ్ముడే అనే సంగతి వచ్చిన అన్నదమ్ములకి తెలియలేదు. దేవుని మహాకృపను బట్టి ధాన్యం ఇచ్చి పంపించాడు. అలా 2 సార్లు తిరిగారు. అది చాలా స్టోరీ ఉంది. ఆ తర్వాత ప్రియులారా గమనించండి, ఈ యోసేపు ఇదిగో నేను ఇక్కడ గొప్పవాడినయ్యాను, రాజు దయ నా మీద ఉంది, దేవుడి దయ నా మీద ఉంది, మీరు కరువుతో అక్కడ అలమటించొద్దు, మీరు అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చేయండి, మీరు నా అన్నదమ్ములని నేను గుర్తుపెట్టాను, సరాసరి నాన్నని మన బంధువులు అందరినీ తీసుకొని నా దగ్గరకు వచ్చేయండి, మీకు సమృద్ధి అయినటువంటి ఆహారం దొరికిద్ది, ఈ కరువు రోజుల్లో మీరు అక్కడ ఉంటే చచ్చిపోతారు అని యోసేపు వాళ్ళకి చెప్పగా అన్నదమ్ములు అందరూ కూడా వచ్చారు. ఆ సందర్భంలో ప్రియులరా మొత్తానికి యోసేపును బట్టి ఆ దేశంలో అన్నదమ్ములు, తల్లిదండ్రులు, కుటుంబీకులు అందరూ బ్రతకగలిగారు. ఇంతకు మీరు గమనించండి. అప్పుడు యోసేపు అంటాడు ఒక సందర్భంలో, ముసలివాడైనటువంటి ఈ అన్నదమ్ముల యొక్క తండ్రి అయిన యాకోబు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అన్నదమ్ములకు భయం వేసిద్ది. ఏమనో తెలుసా? ఒకప్పుడు మన తమ్ముడికి మనము కీడు చేశాం, అందుని బట్టి అది గుర్తుంచుకొని ఇప్పుడు మన నాన్న ఎటు చనిపోయాడు, ఆ కీడుకి ప్రతి కీడు మన తమ్ముడు మనకి చేస్తాడేమో. కారణం ఏంటి అని అంటే అతడు ఎక్కడున్నాడు? పై హోదాలో ఉన్నాడు, అతడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు.
మనం కీడు చేసేవాకప్పుడు, ఇప్పుడు పెద్దవాడైన మన నాన్న చనిపోయాడు గనక అది గుర్తు పెట్టుకొని, అది మనసులో పెట్టుకొని, కీడుకి ప్రతి కీడు మన తమ్ముడు మనకి చేస్తాడేమో అని భయమయ్యి ఈ అన్నదమ్ములందరూ కూడా యోసేపు దగ్గరికి వెళ్ళి ఒకరోజు మాట్లాడతారు. యోసేపా, నాన్న చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడురా అని అన్నాడు. ఏం చెప్పాడు అన్నాడు. ఏమి లేదు, నేను చనిపోయిన తర్వాత అన్నదమ్ములని ఎవరికి ఏ హాని తలపెట్టొద్దు. నేను దాటిపోయిన తర్వాత వాళ్ళు నీ కీడు చేశారు కదా, ఆ కీడును మనసులో పెట్టుకొని మరలా వారికి ప్రతి కీడు చేయొద్దు అని నాన్న చెప్పాడురా అని వీళ్ళందరూ వెళ్ళి యోసేపుతో చెప్పారు. చెబితే అప్పుడు యోసేపు అన్నాడు, పెద్దగా ఏడ్చాడట. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఏడ్చాడో తెలుసా? నేను వాస్తవానికి మీరు కీడు చేశారు, నేను ప్రతి కీడు చేసేవాడిని అయితే మిమ్మల్ని ఎక్కడి దాకా రానిచ్చేవాడిని కాదు కదా. మీ క్షేమము కోరే, మీ మేలు కోరే, మీరు అక్కడ తినటానికి లేక చచ్చిపోతారేమోనని మీరు చేసిన కీడు నేను మనసులో పెట్టుకోకుండా మిమ్మల్ని ప్రేమించి ఇక్కడి దాకా తీసుకొచ్చాను, మిమ్మల్ని పోషిస్తున్నాను, మీరు ఎందుకు అలా ఆలోచించారని ఏడ్చాడు. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట అన్నాడు. అసలు మీరు నాకు కీడు చేసిన మాట నేను ఎప్పుడో మర్చిపోయా. దేవుని స్తోత్రం. మీరు నాకు కీడు చేసిన మాట నేను ఎప్పుడో మర్చిపోయా. ఎందుకో తెలుసా? మిమ్మల్ని పోషించటానికే దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు, అంతేగాని మీ అంతటికి మీరు నాకు కీడు చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎంత లోతుగా అర్థం చేసుకునే అన్నదమ్ములు ఉంటే ఎంత ధన్యులో. నిజంగా ఎంత ఆశ్చర్యం. ఏమంటున్నాడు? మిమ్మల్ని పోషించడానికి ఈ కరువు వచ్చిద్దని దేవుడికి ముందే తెలుసు. ఈ కరువులో చాలామంది చచ్చిపోయారు. కరోనా వచ్చి చచ్చిపోయినట్టుగా ఈ కరువులో కూడా చాలామంది చచ్చిపోయారు. అలా మీరు సాగకుండా ఉండటం కోసమే మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి దేవుడు ముందుగా పంపించాడు. మీరేమో నన్ను అమ్మేశారు వాస్తవమే, కానీ దేవుడే మిమ్మల్ని అలా ప్రేరేపించి నన్ను ఇక్కడికి పంపించాడురా, మీరు నాకేం కీడు చేయలేదు అని ఏడ్చాడట. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం. ప్రభునందు ప్రియులారా, అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు తన అన్నదమ్ములు చేసినటువంటి కీడుని మనసులో పెట్టుకున్నాడా పెట్టుకోలేదా? కీడుకి ప్రతి కీడు చేయలేదు. అందుకే యోసేపును దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. గొప్పవాణ్ణి చేశాడు దేవుడు. విలువలు పాటిస్తే, వాక్యాన్ని వింటమే కాదు వాక్యాన్ని అనుసరిస్తే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. వాక్యాన్ని మనం ఏదో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇదే కాదు వాక్యం. వాక్యంలో చాలా లోతు ఉంది, చాలా తెలుసుకోవలసినవి ఉన్నాయి, అర్థం చేసుకొని అవగాహన కలిగి నడుచుకోవలసిన విషయాలు ఉన్నాయి వాక్యంలో. ఇవి కనుక మనం నేర్చుకొని, ఈ ఫండమెంటల్స్ కనుక మనం అర్థం చేసుకొని నడుచుకుంటే, వినండి ప్రియులారా, దేవుడు కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయకుండా ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకొని క్షమించి మరలా కీడు చేయకుండా మేలే చేయగలిగితే, వినండి, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. పరిశుద్ధ దైవ గ్రంథంలో మీరు గమనించినట్లయితే, సౌలు అనే రాజు దావీదును చంపటానికి 3000 మందిని తీసుకొని యుద్ధ ఆయుధాలు పట్టుకొని దావీదును వెంబడిస్తూ ఉన్నాడు. దావీదేమో సౌలుకు భయపడి, రాజుకు భయపడి, రాజు వెనకాల వస్తున్న 3000 మంది సైన్యానికి భయపడి, వీళ్ళు ఏదో ఒక రోజు నన్ను చంపుతారు అని చెప్పేసి తలదాచుకున్నాడు దావీదు పారిపోయి. దేవునికి స్తోత్రం. ఊళ్ళో లేకోకుండా అడవుల్లోకి పారిపోయాడు. వినండి ప్రియులారా, అడవుల్లో దాక్కుంటున్నాడు, గుహల్లో దాక్కుంటున్నాడు, అరణ్యంలో దాక్కుంటున్నాడు. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే, ఒకరోజు సౌలు 3000 మందిని తీసుకొని దావీదును చంపటానికి అరణ్యములో వెతుకుతూ ఉన్నాడు, అడవుల్లో వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉండగా పొద్దుగూకింది, దావీదు కనపడలా. ఆ సమయంలో సౌలు ఒక గుహలో పండుకున్నాడు. వినండి, సౌలుతో పాటు ఉన్నటువంటి మనుషులందరూ, సైన్యం అంతా రాత్రి టైము కనుక, నిద్ర వచ్చే టైం కనుక అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఈ లోపల దావీదు అల్లంత దూరాన
సౌలును చూచి, సౌలుతో ఉన్న సైన్యాన్ని చూసి అనుకున్నాడు, నేను ఈ సౌలుకి మేలు చేస్తే, మేలు చేసిన నాకు ఈ సౌలు కీడు చేయటానికి నన్ను ఎతుకుతున్నాడు. ఒక్కడ కాదు, ఎంతమందిని తెచ్చుకున్నాడు? 3000 మంది సైన్యాన్ని నన్ను చంపడానికి తెచ్చుకున్నాడు అని బాధపడ్డాడు. అయితే విషయం ఏంటి అని అంటే, దావీదు ధైర్యం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. దావీదు సింహపు గుండె వంటి వాడట, అంత ధైర్యం కలిగిన వాడట. ఒకసారి ఎలుగుబంటు తన ఎదుటికి వస్తే 2 చేతులతో దాని యొక్క మెడను పట్టుకొని అమాంతంగా చీల్చి దాని నోట్లో ఉన్న గొర్రెపిల్లను బయటికి లాగి ఎలుగుబంటిని చంపిన ధైర్యవంతుడు దావీదు. 40 రోజుల నుండి సవాలు విసురుతూ 6 మూరల జానడు గొలియాతు, సుమారుగా ఈ డాబా ఎత్తు ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి వికృతమైన రూపం కలిగినటువంటి గొలియాతును చూచి ఇశ్రాయేలీలందరూ కూడా భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. అలాంటి సమయంలో కూడా అందరూ భయపడిపోతూ ఉంటే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, యుద్ధము యెహోవాదే అని ముందుకెళ్ళిన ధైర్యవంతుడు దావీదు. అట్లాంటి ధైర్యవంతుడైనటువంటి దావీదు ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడు? అడవుల్లోకి పారిపోయాడు. ఎవరు వెంబడిస్తున్నారు చంపటానికి? సౌలు చంపటానికి వెంబడిస్తున్నాడు. ఆ క్రమంలో ఈ గుహలో పనుకొని సైన్యమంతా సౌలు చుట్టూ పనుకున్నారు. అప్పుడు దావీదు అల్లంత దూరాన్ని చూచి, నన్ను చంపటానికి వచ్చినటువంటి సౌలు పనుకొని ఉన్నాడా అని సౌలు దగ్గరికి ధైర్యంగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. 3000 మంది సైన్యం అలా పనుకొని ఉండగా ఎవడికో ఒకడికి మెలకు వచ్చింది అన్న భయం కూడా లేకుండా దావీదు ధైర్యంగా సౌలు దగ్గరకు వెళ్ళాడు. సౌలు గుర్రపెట్టి నిద్రపోతున్నాడు. వినండి ప్రియులారా, 3000 మంది సైన్యం అలిసిపోయి పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు దావీదు సౌలు రాజు యొక్క ఒడిలో ఆ వరలో ఉన్నటువంటి కత్తిని బయటికి లాగాడు. రాజు యొక్క వరలో ఉన్న కత్తిని బయటికి తీశాడు. సౌలు కత్తితోనే దావీదు, వినండి, సౌలు రాజు యొక్క వస్త్రపు ఈ చొక్కా అంచు కోసేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ తలకాయ కొయ్యొచ్చా, కొయ్యకూడదా? తలకాయ కొయ్యగలడా, కొయ్యలేడా? దేవునికి స్తోత్రం. తలకాయ కొయ్యొచ్చు, కానీ తలకాయ కొయ్యలా. ఏం కోసాడు? చొక్కా అంచు కోసాడు. అంచు కోసుకొని ఆ చొక్కా అంచు తీసుకొని మళ్ళీ అల్లంత దూరం వెళ్ళాడు. అల్లంత దూరం వెళ్ళి పెద్దగా ఆర్చి కేకేశాడు. ఏమని తెలుసా? సౌలా, నా తండ్రి, నువ్వు నన్ను చంపడానికి వచ్చావా? నేను నీకు మేలు చేసేవాడినే కానీ ఎన్నడూ ఎప్పుడు నేను నీకు కీడు చేసేవాడిని కాదు కదా. ఇదిగో అందుకు సాదృశ్యంగా ఈ రాత్రి నేను నీ దగ్గరకు వచ్చాను. అందరూ నిద్రపోతున్నారు. నీ వరలో ఉన్న కత్తిని తీసి నీ గొంతు కొయ్యగలను, కానీ నేను అంత దుర్మార్గుణ్ణి కాదు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ చొక్కా అంచు కోసుకొని వచ్చాను, నీ చొక్కా ఇదిగో అన్నాడు. అనగానే సౌలు కిందకు చూసుకుంటే నిజంగానే చొక్కా అంచు చినిగుందయ్యా, కోసి ఉంది. అప్పుడు సౌలు రాజు ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదా, నా కుమారుడా, నాయనా, నేను అపకారం తలపెడితే నువ్వేమో నాకు ఉపకారం చేస్తున్నావు. నీ ఉపకారానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. ఒకటి మాత్రం చెబుతున్నా, దేవుడు నిజంగా నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం. నా తర్వాత రాజు నువ్వే అవుతావు అని ఒక శత్రువు దీవించాడండి. దేవుని స్తోత్రం. ఎవరు దీవించారు? శత్రువు దీవించాడు. అంటే కీడుకి కీడు చేస్తే దీవించాడా, కీడుకి మేలు చేస్తే దీవించాడా? వినండి ప్రియులారా, కీడుకి కీడు చేయలేదు కానీ కీడుకి మేలు చేశాడు. మేలు చేస్తే శత్రువు దీవించడమే కాదు, పరమందున్న దేవుడు కూడా దావీదుని దీవించాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీ జీవితం బాగుండాలని చెప్తున్నా, మీ బ్రతుకు బాగుండాలని చెప్తున్నా. ఎన్నడూ ఎవరికి కీడు చేసిన వారికి కూడా మీరు ప్రతిగా కీడు చేయొద్దు. మరి ఏం చేద్దాం? దావీదు
కీడు చేసిన వారికి మేలు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, భక్తి నేర్చుకోవాలి మనం. నాకు తెలిసి మనం ఏం చేస్తాము అని అంటే, ఏదో అవసరానికి ప్రార్థన చేస్తాం, 2 పాటలు పాడతాం, 4 మాటల వాక్యం వింటాం, కానీ భక్తి నేర్చుకోం. ఇదంతా మన జీవితంలో అన్వయించుకొని మన జీవితంలో పాటిస్తే అదే భక్తి. భక్తి అంటే గుండు చేసుకొని, లేకపోతే వస్త్రాలన్నీ చించుకొని, బూడిదంతా నెత్తి మీద పోసుకొని, అహోరాత్రులు తిండి మానేసి, ఇది కాదు భక్తి అంటే. ఇట్లాంటి విషయాలన్నిటినీ సరి చేసుకోగలిగితే ఒరిజినల్గా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. రైట్. ప్రియులారా, దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక ఓసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ చెప్పండి తీసిన వారు. 215వ పేజీ చదవండి నాన్న. 215వ పేజీ, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనా చేయక దీవించండి. చాలు చాలు చాలు. ఏముంది అక్కడ? నాతో పాటు చెప్పండి ఈ మాటని. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అనండి. మందిరానికి ఎందుకు పిలుచుకున్నాడు మిమ్మల్ని దేవుడు? లోకములో నుంచి, పాపములో నుంచి యేసు రక్తములో ఎందుకు కడిగాడు దేవుడు? లోకములో నుంచి తన యొక్క పరిశుద్ధతలోకి ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? రక్షణలోకి ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఆత్మీయతలోకి ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఒకప్పుడు దొంగలు, దోషులు, వ్యభిచారులు, దుర్మార్గులు, చెడుతనం కలిగిన వారము. అట్లాంటి వారిమైన మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వాదం పొందటానికి కాదు, ఆశీర్వాదానికి అసలు వారసులం అవ్వాలంట మనం. తండ్రి తర్వాత ఆస్తి ఎవరికి వచ్చింది? వారసుడికి వచ్చింది. అలాగే పరమ తండ్రి కూడా ఆయన ఆశీర్వాదాన్ని మనకి వారసత్వంగా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వ్రాయబడిన మాటను మనం ఆలోచిస్తే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం లోకంలో నుంచి. అయితే ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన మనము ఏం చేయాలట? ఏం చేస్తే ఆశీర్వాదానికి వారసులం అవుతామట? ఇప్పుడు చదవండి ఆ మాటని. కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పండి. కీడుకు ప్రతి కీడైనా దోషణకు ప్రతి దోషణైనా చేయక దీవించండి. అంటే కీడు చేసిన వాడిని ఏం చేయాలంట? అందరూ అనండి. కీడు చేసిన వాళ్ళని ఏం చేయాలి? మన వల్ల కాదు, యేసు రక్తమే చేయం. ఎన్ని సంవత్సరాలు దాకా వల్ల కాదు? నాకు తెలిసి పరలోకం పోయిందా వల్ల కాకపోతే ఇబ్బంది అయింది. వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆశీర్వాదమునకు వారసుడు అవ్వాలి అని అంటే కీడు చేసిన వారికి మళ్ళీ కీడు చేయొద్దు, దూషించిన వారిని మరలా దూషించొద్దు. అలా చెయ్యక నువ్వేం చేయాలట? దీవించాలట. దీవించకపోయినా పర్వాలేదు, కీడు చేసిన వాడికి మేలు చేయకపోయినా పర్వాలా, కానీ కీడు మాత్రం చేయొద్దు. కాకపోతే ఏంది అని అంటే, ఒకప్పుడు తెలియక మన తాతల ముత్తాతల కాలంలో ఎట్లుండేది అని అంటే పరిస్థితి, నేను విన్న విషయాలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో కూడా రాయబడి ఉంది ఆ మాట, కంటికి కన్ను పంటికి పన్ను. అంటే కన్ను తీస్తే మళ్ళీ కన్ను తీయాలి,
అది న్యాయం, అది ధర్మంగా భావించేవాళ్ళు. చెయ్యి తీస్తే మళ్ళీ చెయ్యి నరికేసేయాలి. అది ధర్మం, అది న్యాయం, అది ధర్మశాస్త్రం కూడా చెబుతుంది. దెబ్బ కొడితే మరలా దెబ్బ కొట్టాలి, ఇది న్యాయం. కానీ యేసయ్య వచ్చిన తర్వాత, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ధర్మం ఏంటి అని అంటే, మీరందరూ పాపులే, మీరందరూ చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాను కనుక ఇప్పుడు మాత్రం మీరు కీడుకి ప్రతి కీడు చేయొద్దు. మరి ఏం చేయండి? మీరు మీ కీడు చేసిన వాళ్ళని చేతనైతే దీవించండి. దేవునికి స్తోత్రం. అలా చేస్తే మీరు ఏమవుతారు అని అంటే ఆశీర్వాదానికి వారసులు అవుతారు. నేను మీకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాను, కీడు చేసిన వాళ్ళు కీడు చేయబాకండి. ఈ ఆశీర్వాదం మీరు స్వతంత్రించుకోవాలి అని అంటే ఈ మాట మీరు పాటించండి అని ప్రభువు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా తిట్టినోళ్ళని తిట్టట్లేదు పౌలయ్య గారు? ఎందుకయ్యా కొట్టినోళ్ళని కొట్టట్లేదు? ఎందుకయ్యా దూషించిన వాళ్ళని దూషించట్లేదు? ఎందుకయ్యా నీ మీద నేరం వేసిన వాళ్ళ మీద తిరిగి నేరం వేయట్లేదు? ఎందుకయ్యా నిన్ను అవమానపరిచిన వారి మీద కక్ష పెట్టుకోవట్లేదు? ఇదిగో నీకు మీద విరుద్ధంగా మాట్లాడిన వారిని కూడా నువ్వు వెళ్ళి పరామర్శిస్తున్నావు, క్షమిస్తున్నావు, మేలు చేస్తున్నావు. కారణం ఏంటి అని అంటే ఒకే ఒక కారణం, కీడు చేసిన వాళ్ళకి మరలా కీడు చేయొద్దు. చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం మన దగ్గర నుంచి దూరమైపోయే ప్రమాదం ఉంది. అసలు ఆ ఆశీర్వాదానికి మనం వారసులం అవ్వాలి. అలా అవ్వాలంటే మనం నష్టపరిచిన వారికి నష్టం కలగచేయొద్దు. దావీదు ఏం చేశాడు? సౌలుకి చంపాలని వచ్చినటువంటి సౌలు విషయంలో దావీదు కీడు చేశాడా, మేలు చేశాడా? కీడు చేసిన వాడికి మేలు చేశాడు, ప్రతిఫలం దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి చదవండి. తర్వాత పేజీలో ఉంటుంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. వినండి, ఇక్కడ ఒక ఆశీర్వాదం ఉంది, ఇక్కడ ఒక మంచి వాగ్దానం ఉంది. ఏమని అనంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. అంటే మనకి ఏ రోజులు రావాలి? కొంతమంది అంటారు, అసలు పోయిన సంవత్సరం నాకు మంచి రోజులుగా లేవండి, పోయిన సంవత్సరం అసలు నాకు కలిసి రాలేదండి, ఈ సంవత్సరం అన్నా నాకు మంచి రోజులు వస్తాయో లేదో, ఈ సంవత్సరం అన్నా నా పిల్లలకి నా కుటుంబానికి మంచి రోజులుగా ఉంటాయో ఉండవో. నాకు తెలిసి మీరు గమనించండి, 2019వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఏంటది? కరోనా. 2019వ సంవత్సరం స్టార్ట్ అయ్యి 2022 వరకు ఏదించింది కరోనా సుమారుగా. ఆ రోజులని మనం ఏమన్నాము? మంచి రోజులు అన్నామా, చెడ్డ రోజులు అన్నామా? చెడ్డ రోజులు అన్నాం కదా. అయితే వినండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకి మంచి రోజులు రావాలి. ఆమెన్. ఈ 2026వ సంవత్సరం మనకి మంచి రోజులు అవ్వాలి అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకోవటమే కాదు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? కీడు నుండి తొలగి మేలు చేస్తే మంచి రోజులు వస్తాయి నీకు. దేవుని స్తోత్రం. ఏమొస్తాయి? ఒకడంట తెన్నింటి వాసాలు లెక్కేసిండంట. ఇంతకుముందు ఒక రోజు చెప్పాను, ఆ ఇంట్లోనే తిన్నాడు, ఆ ఇంటి వాసాలు లెక్కేసి ఆ ఇల్లు నాది అంటున్నాడట, పంచాయతీ పెట్టాడట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారు, మేలుకు ప్రతిగా ఎన్నడూ నువ్వు కీడు చేయొద్దు. నీకు మంచి రోజులు రావాలి అని అంటే, నీకు మంచి దినాలు నువ్వు కోరుకుంటే తప్పనిసరిగా కీడు చేయటం మాని
మేలు చేయటం నువ్వు నేర్చుకుంటే మంచి రోజులు వస్తాయి. గనక దేవుని పిల్లలు ఈ విషయాలను మీరు అర్థం చేసుకొని ఈ సంవత్సరంలో మీరు పాటిస్తే మీకు మంచి దినాలు వస్తాయి. ఆశీర్వాదమునకు మీరు వారసులవుతారు. కానీ యోవాషు అనేటువంటి రాజు కడుపును పుట్టిన బిడ్డలను కూడా అలా పెంచుతారో లేదో నాకు తెలియదు, కానీ అంత బాగా పెంచారు. ఎవరాళ్ళు? మేనత్త మేనమామ. కానీ అంత బాగా పెంచినటువంటి వారి కుటుంబంలో ఉన్న పిల్లలనే ఈ యోవాషు అనే రాజు మేలు చేసిన వారికి కీడు తలపెట్టి నిర్దాక్షిణ్యంగా, వినండి, మేనమామ కొడుకుని చంపించాడు. ఆ తర్వాత ఆ దోషం యోవాషు మీద పనిచేసింది, అతని ఇంటి మీద పనిచేసింది. ఆ ఇంట్లో నుంచి కీడు తొలగిపోలేదు. అందుకే మీరు గమనించండి, మీకు మేలు చేసిన వారికి మీరు కీడు చేస్తే మీ ఇంట్లో ఉన్న కీడు ఎన్ని ప్రార్థనలు చేసినా తొలగిపోకపోవచ్చు. మేలు చేసిన వారికి ఎప్పుడు కీడు చేయొద్దు. కీడు చేస్తే ఎన్ని ప్రార్థనలు చేసినా తొలగిపోకపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాట చదివి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదవన్నానా? యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. పేజీ నంబర్ చెప్పండి. చదువునాను. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయములో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరెక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పిన. చాలు ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సమాజ మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. యేసయ్య వాక్యం చెప్పాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అందరినీ చూశాడు. చూస్తే ఆ మూలన ఒక అతను కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసి యేసయ్య అన్నాడు, ఇదిగో బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి రోగముతో పడిపోయిన వ్యక్తివి నీవే కదా అన్నాడు. అవునయ్యా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుండి కోనేటి పక్కన రోగిగా పడి ఉంద నేనేనయ్యా. ఆ రోజు నేను నిన్ను బాగు చేశాను కదా అన్నాడు యేసయ్య. అవునయ్యా, మీరు బాగు చేయకపోతే నేను ఈరోజు మందిరంలోకి వచ్చేవాడిని కాదు కదయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి అని అంటే, ఇదిగో ఇక నువ్వు పాపము చేయకము. కారణం ఏంటి తెలుసా? మరెక్కువ కీడు నీకు కలగకుండా. ఇంతకుముందు ఆల్రెడీ నీవు కీడు అనుభవించావు. ఎన్ని రోజులు? 38 సంవత్సరాలు కీడు అనుభవించావు. ఏదో నేను కనికరించి నిన్ను క్షమించి ఆ కీడు నుంచి విడిపించాను, నిన్ను స్వస్థపరిచాను, బాగు చేశాను. మరలా నీకు ఎక్కువ కీడు వచ్చే ప్రమాదం ఉంది. ఎంత కీడు? ఇంతకుముందు వచ్చిన కీడు కంటే మరెక్కువ కీడు వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకుముందు వచ్చిన కీడంతా 38 సంవత్సరాల కీడు. ఇప్పుడు వస్తే కీడు వస్తే జీవితాంతం ఉండే ప్రమాదం ఉంది, మరెక్కువ కీడు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన ఇక నువ్వు పాపము చేయొద్దు. ఇక నువ్వు పాపం చేస్తే ఎక్కువ కీడు వచ్చింది, జాగ్రత్త అన్నాడు. వినండి ప్రియులారా, దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుని క్రమంలో ముందుకు నడుస్తున్న తర్వాత, మరలా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే, నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే, నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే, ఏమాత్రం దేవుడు భయం లేకుండా చూసిందల్లా చేయాలనుకుంటే, కంటికి నచ్చిందల్లా అనుభవించాలనుకుంటే, ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మనసును నువ్వు అనుసుకోకపోతే, నీ బుద్ధి మార్చుకోకపోతే, పాత జీవితమే మరలా నీలో పనిచేస్తూ దేవునికి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, వాక్యం సెలవిస్తుంది మరెక్కువ కీడు వచ్చే ప్రమాదం ఉంది. అంతకుముందు వచ్చిన కీడు కంటే
ఎక్కువ కీడు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దేవుని పిల్లలు ఎన్నడూ ఎప్పుడు రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఒకవేళ పొరపాటున ఏదన్నా జారిపోతే, పొరపాటున ఏదన్నా తొలగిపోతే అది వేరే సంగతి. పొరపాటున జరిగే విషయాలు వేరే సంగతి. బుద్ధిపూర్వకంగా ఏది జరిగితే అది అయిద్దిలే అని చెప్పేసి నువ్వు తొందరపడి దేవునికి విరుద్ధంగా బ్రతికితే మరి ఎక్కువ కీడొచ్చే ప్రమాదం ఉంది. వినండి ప్రియులారా, ఆ మధ్య ఒక ఆయన ఇలాగే తెగించి పాపం చేశాడు. ఏమైద్దిలే అనుకొని తెగించి పాపం చేశాడు. ఈరోజు ప్రియులారా, ఆయన భార్య విధవరాలైంది. ఆయన చక్కగా నాకంటే ఎత్తుంటాడు, చాలా సౌందర్యం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. తెగించి దేవునికి విరుద్ధమైన పాపంలో మునిగిపోయాడు. చివరికి జరిగిన విషయం ఏంటి అని అంటే, మనస్థిమితం లేక, నెమ్మది లేక, హృదయం పాడైపోయి చేతులారా ఉన్న భార్యను అలా పక్కన పెట్టి ఇంకొక పిల్లని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమైద్దిలే అనుకున్నాడు. వాస్తవానికి దేవుని వాక్యాన్ని బట్టి మీరు గమనించండి, క్రైస్తవుడు దేవుని బిడ్డ ఏకపత్ని పురుషుడై ఉండాలి. వాక్యంలో రాయబడిన మాట ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ప్రాణం పోయే వరకు వాళ్ళిద్దరూ కలిసి బ్రతకాల్సిందే. ఏ కారణము చేతనైనను వినండి, ఆ స్త్రీని వదిలిపెట్టి వ్యభిచార కారణమును బట్టి గాక ఇంకే కారణము చేతనైనను ఆ స్త్రీని వదిలిపెట్టి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటే, భార్య బ్రతికి ఉండగా మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటే అది సంసారం కాదట. బైబిల్ చెబుతుంది అది వ్యభిచారం. వినండి, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, భర్త బ్రతికి ఉండగా మరొక పురుషుడిని పెళ్లి చేసుకుంటే అది సంసారం కాదు, అది వ్యభిచారం అని వాక్యం సెలవిస్తోంది. గనుక దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి కూడా భార్య బ్రతికి ఉండగా, అతను దైవజనుడు, భార్య బ్రతికి ఉండగా మరొక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. చిన్న వయసు, నాకంటే చాలా చిన్న వయసు. మరొక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమైద్దిలే అనుకున్నాడు. వీళ్ళని నమ్మండి, నా కళ్ళతో నేను చూశాను. మనస్థిమితం లేక, నెమ్మది లేక, పరిస్థితులన్నీ తారుమారైపోయి చివరికి లారీ క్లీనర్గా వెళ్ళాడు. లారీ క్లీనర్గా ఒకప్పుడు మంచి వస్త్రాలు తొడుక్కొని చక్కగా దేవుని వాక్యాన్ని చెప్పే ఆ వ్యక్తి మసిపూసుకొని లారీ క్లీనర్లు ఎట్టుంటారు మీకు తెలుసు కదా, అట్లాంటి పరిస్థితికి వచ్చాడు. అట్లాంటి పరిస్థితికి వచ్చిన జీవితం ఏమన్నా బాగుందా అంటే, వినండి ప్రియులరా, రెండో భార్యని చేసుకున్న తర్వాత అతని జీవితం దారుణమైపోయింది. దేవుని ఆశీర్వాదం అతని మీద నుంచి తొలగిపోయింది. దేవుని కృప అతని మీద నుంచి తొలగిపోయింది. దేవుడు అతనికి దూరం అయిపోయాడు. జరిగిన విషయం ఏంటి అని అంటే, నడు రోడ్డు మీద ఒక అనాథలాగా ఎంట్రీన్ బాటిల్ మందు, ఆ పురుగుల మందు కొనుక్కొని ఆ మందు తాగి కేతనకొండ రోడ్డు మీద హైవే పక్కన తాగి అక్కడే చచ్చిపోయాడు. వినండి, దిక్కులేని ఒక అనాథను తీసుకొచ్చి సమాధి చేసినట్టు చేశారు ఆ యవనస్తుణ్ణి. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరి ఎక్కువ కీడు మీకు రాకుండానట్లు మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తగిలించుకోవద్దు. వదిలేశారు, వద్దనుకున్నారు, దాని జోలి మరలా మీరు వెళ్ళొద్దు. వదిలిపెట్టిన పాపాన్ని మళ్ళీ తగిలించుకుంటే వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్య అంటున్నాడు, మరి ఎక్కువ కీడు జరిగిద్ది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, మందిరంలో ఉన్న వ్యక్తి, అయ్యా ఇకను నేను పాపము చేయను, జాగ్రత్తగా ఉంటానయ్యా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఇంతకుముందు కీడుల కంటే ఇప్పుడు ఎక్కువ కీడులు అనుభవిస్తున్నారేమో, అలా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంతకుముందు జరిగిన కీడు కంటే ఇప్పుడు ఎక్కువ కీడు వస్తుంది, కారణం ఏంటి అని పరిశీలన చేసుకుంటే ఎక్కడైనా తప్పిపోయావేమో, ఎక్కడైనా దేవునికి దూరం అయిపోయావేమో, చివరికి మనస్థిమితం లేకుండా చద్దామా అని అంత పరిస్థితి నీకు వస్తుంది అని అంటే కారణం అది దేవుడు తప్పు కాదు,
వినండి, నువ్వు వదిలిపెట్టిన పాపాన్ని మళ్ళీ అనుభవించడానికి వెళుతున్నావేమో, అందువలన ఎక్కువ కీడొచ్చే ప్రమాదం ఉంది. ఇది రెండవది. మొదటి మాట ఏం చెప్పాను? మేలు చేసిన వాడికి కీడు చేస్తే వాడి ఇంట్లో నుండి కీడు తొలగిపోదు. రెండవ మాటగా ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే, ఒకసారి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా పాపం చేస్తే మరెక్కువ కీడొచ్చింది. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దేవుని పిల్లలుగా జాగ్రత్త పడదాం. ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక ఆశీర్వాదం, దేవుడు మేలుకి ఒక ఆశీర్వాదం, కీడుకు ఒక నష్టం వాక్యంలో వ్రాయబడి ఉంది. చదువుకుందాం. 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వాళ్ళేమో తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. చాలు. అబ్బాయి, ఎంత మంచి మాట రాయబడి ఉందో. మనుషులందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత అందరూ సమాధిలో పెట్టబడతారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా మధ్యాకాశానికి వస్తారు. అప్పుడు బోర ఊదబడిద్ది. బోర ఊదబడినప్పుడు వినండి, సమాధిలో ఉన్నవారు పునరుద్ధానులుగా తిరిగి లెగుస్తారట. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధిలో ఉన్నవాళ్ళు తిరిగి లెగుస్తారట పునరుద్ధానులుగా. ఎవరు తిరిగి లెగుస్తారు అని అంటే, మేలు చేసిన వారేమో జీవించడానికి జీవ పునరుద్ధానులు అవుతారట. అందరూ చెప్పండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానులు అవుతారు. అంటే ఇంకా వాళ్ళకి మరణము లేదు, వాళ్ళు నిత్యము దేవునితో జీవించడానికి తిరిగి లెగుస్తారు. ఎవరు వీళ్ళు అని అంటే, మేలు చేసిన వారు. ఇది మొదటిది. రెండవది, కీడు చేసిన వారేమో, చదవండి అక్కడ 29వ వచనం. కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. వామ్మో, ఇద్దరు లెగుస్తారు. మంచోళ్ళు లెగుస్తారు సమాధిలో నుండి, చెడ్డోళ్ళు లెగుస్తారు. మంచోళ్ళేమో నిత్యము జీవించడానికి లెగుస్తారట మేలు చేసిన వాళ్ళు. కీడు చేసిన వాళ్ళేమో దేవుని చేత తీర్పు పొందటానికి తిరిగి లెగుస్తారట. ఇంత ఉంది మేలుకి కీడుకి. మేలు చేస్తే ఎంత ఆశీర్వాదం ఉందో, కీడు చేస్తే ఎంత నష్టం ఉందో కూడా రాయబడి ఉంది. నువ్వు నిత్యము జీవించటానికి లెగవాట సమాధిలో నుంచి. నిత్యము నువ్వు తీర్పు పొంది నష్టపోవటానికి సమాధిలో నుంచి లేచే అవకాశం ఉంది. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే మనిషి ఆత్మ అగ్నిగుండంలో పడిన తర్వాత, ఈ కీడు చేసిన వాళ్ళు తీర్పు పొందిన తర్వాత, అగ్నిగుండంలో పడిన తర్వాత, అక్కడ వీళ్ళ ఆత్మ చావదో, అగ్ని కూడా ఆరదు. ఏందో అసలు ఈ లోకంలోనే తీర్పు ఉంటే, ఈ లోకంలోనే చిన్న చిన్న విషయాలకి ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి ఒక కోర్టు ఉంది, ఒక తీర్పు ఉంది. జిల్లా కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఇక్కడే కోర్టులుంటే మనుషులే న్యాయం తీరుస్తూ ఉంటే కోర్టులు పెట్టి, పరమ తండ్రి న్యాయం తీర్చడా? పరమందున్న దేవుడు, సమస్తమును చూస్తున్న దేవుడు, మంచి చెడులు తెలుసుకుంటున్న దేవుడు న్యాయం తీర్చడా? తప్పక న్యాయం తీరుస్తాడు. కనుక భయపడుతూ జాగ్రత్తగా ఉందాం. దేవుని స్తోత్రం. ఆచితూచి అడిగేద్దాం. కీడు నెత్తి మీదకు తెచ్చిపెట్టుకోవద్దు. ఒక్కోసారి ప్రార్థన చేసినా కానీ ఇంట్లో నుంచి, మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ఇంట్లో నుంచి కీడు తొలగిపోదు ఒక్కోసారి. కారణం ఏంటి అని అంటే, మేలు చేసిన వాళ్ళకి కీడు చేసి ఉంటావు నువ్వు. తర్వాత వదిలిపెట్టిన పాపం జోలికి మరలా వెళ్ళి నువ్వు దానికోసం ఏముందిలేని తిరుగుతూ ఉంటే మరి ఎక్కువ కీడు వచ్చే ప్రమాదం ఉంది. దేవుడు అదే చెప్పాడు, మరి ఎక్కువ కీడు రాకుండా మళ్ళీ పాపం చేయొద్దు అన్నాడు. అంటే ఇంతకుముందు పాపం చేశాడు, క్షమించాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ చేయొద్దు, చేస్తే మరి ఎక్కువ కీడు వచ్చింది.
ఇంతకీ ఇంకొక మాట మూడో విషయంలో నేను ఇప్పుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, కీడు చేస్తే నువ్వు తిరిగి లెగుస్తావు కానీ జీవించటానికి కాదు, తీర్పు పొందటానికి తిరిగి లెగుస్తావు. తీర్పు పొందిన తర్వాత నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాదని, జీవగ్రంథంలో నీ పేరు లేదని, దేవుడు నీ ఆత్మని నిత్య నరకానికి అప్పగించకూడదు. అలా అప్పగించకుండా ఉండాలి అని అంటే దావీదు నడుచుకున్నాడు, చక్కగా నడుచుకున్నాడు. అసలు దావీదు ఏం చేశాడు తెలుసా? ఒక అభిషిక్తుడైనటువంటి సౌలు రాజు వస్త్రాన్ని నేను కోశాను. వాస్తవానికి తలకాయ కోసాడా, వస్త్రాన్ని కోసాడా? వస్త్రాన్ని కదా కోసింది. వస్త్రాన్ని కోసినందుకు అభిషిక్తుడి మీద నేను చెయ్యేశాను. దేవుడు అభిషేకించినటువంటి రాజు మీద నేను చెయ్యేశాను, అతని వస్త్రాన్ని నేను కోశాను అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చాడట. దేవుని స్తోత్రం. ఇది కూడా తప్పే. ఏది తప్పు? వస్త్రాన్ని కోయటం కూడా తప్పేనయ్యా. కారణం ఏంటి అని అంటే అతడు దేవుని అభిషేకం పొందినవాడు, అతడి మీద నేను చెయ్యి వేయకూడదు కదా. అభిషేకించబడిన వాడి యొక్క వస్త్రాన్ని నేను కోశాను, ఇది కూడా దోషమేనయ్యా అని ఏడ్చాడు దేవుని దగ్గర. కీడుకు ప్రతికీడు చేయకపోవటమే కాదు, కీడుకి మేలు చేశాడు. కీడు చేసిన వాడికి మేలు చేశాడు. మేలు చేయటమే కాదు, ఇంకా అందులో కూడా చేసిన మేలులో కూడా ఏమన్నా లోపం ఉందేమోనని వెతుక్కున్నాడు. అరే, మనం గొడవ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనలో ఎత్తుక్కోము. అసలు యేసు రక్తమే అదేందో కానీ, ఒకవేళ మనలో ఇంకేముందో, మనలో కూడా పొరపాటు ఉంటుంది కావాలా, మనలో కూడా లోపం ఉంది కావాలా, మనలో కూడా తప్పు ఉంది కావాలా, మనలో కూడా దేవునికి విరుద్ధమైన ఆలోచన ఉంది కావాలా అని అసలు ఏమన్నా ఉన్నాయా అని మనం వెతుక్కోము. ఏ కాడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని వెతుకుతాం మనం. కానీ దావీదు అట్టంటోడు కాదు. దావీదు అట్టంటోడు తన లోపాన్ని ఎత్తుకున్నాడు. ఏం లోపాన్ని ఎత్తుకున్నాడు చివరికి? ఒరే, నేను కీడు చేసిన వాడికి మేలు చేశాను కదా, నేనే మంచోడిని అనుకోవాలా వద్దా? కానీ అలా అనుకోలా. ఇంకేమనుకున్నాడు? కీడు చేసిన వాడికి నేను మేలు చేశాను, నేనే మంచోడిని అనుకోకపోగా ఇంకోటి అనుకున్నాడు, నేనేమైనా మేలు చేసినా కానీ ఇంకేమన్నా తప్పు నాలో ఉందేమో అని ఆలోచించుకుంటే అతనికి ఒక తప్పు కనపడింది. ఏంటి ఆ తప్పు? వస్త్రాన్ని కోసింది కూడా తప్పే అని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఇలా పరిశీలన చేసుకోవాలి భక్తులు. అలా చేసుకుంటే ఇప్పుడు యోసేపు కూడా ఏమన్నాడు? అన్నదమ్ముల విషయంలో యోసేపు ఏమన్నాడు? మీరు నాకు కీడు ఏం చేయలేదు. అరే, కీడు చేశారా చేయలేదా? మరి అయినా ఏమంటున్నాడు? ఇదేంది నాకేం అర్థం కాల. అందులో దేవుని చిత్తం ఏందో ఎత్తుక్కున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు నాకు కీడు చేయలేదు కానీ మీరు నాకు కీడు చేయటానికి దేవుడే మీకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ కరువు కాలంలో మీరు అందరూ చచ్చిపోతారు. మీరు సావకుండా ఉండటం కోసం ముందుగా దేవుడే నన్ను ఈ స్థలంలోకి తీసుకొచ్చాడు. అబ్బా, ఎంత లోతుగా ఆలోచించాడండి. దేవునికి స్తోత్రం. మనం అట్ట ఆలోచించం అసలు. ఏ కాడికి అసలు అట్టన్నారండి, ఎట్టన్నారండి, ఆ మాట మాట్లాడండి, ఈ మాట మాట్లాడండి, అసలు ఎన్ని ఎతుకుతామో మనం. ఎవరు కాళ్ళమే ఎవరి తప్పును వాళ్ళు సరి చేసుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఆమేన్. వాదోపవాదాలు ఉండవిక. పరిశీలన చేసుకుంటే యోసేపుని దేవుడు తాను పరిశీలన చేసుకున్నందువలన యోసేపుని దేవుడు హెచ్చించాడు. దావీదు కూడా తాను పరిశీలన చేసుకున్నందువలన దావీదుని హెచ్చించాడు. సౌలుని హెచ్చించలా దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు విన్న మాటలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెడితే ఉపయోగం లేదు. తప్పకుండా మీ జీవితాల్లో మీరు అనుసరించండి, పాటించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.